మరి లేకపోతే మనకి నష్టం ఏంది? ఇప్పుడు తెలుగుదేశం కానీ వైసీపీ కానీ ఎందుకు ఓడిపోతున్నాయి? ఒకటరం ఒకళ్ళు ఎందుకు వస్తున్నారు? విడిపోయిన రాష్ట్రానికి అభివృద్ధి అన్నటువంటిది లేకుండా ఇచ్చారు అన్నట్టు, అంతే కదా. ఇవ్వాల్సింది ఏమీ ఇవ్వకుండా విడదీసి పడేశారు. ఆనాడు జరిగినటువంటి ఆ విషయాన్ని ప్రజలు అంత తొందరగా మర్చిపోతారా? అంటే ఒక సెంటిమెంట్ రేట్ చేయడానికి రెండు రాష్ట్రాలు వాడుకుంటున్నాయి కానీ విభజన అనే అంశాన్ని నిజంగా ప్రజల్లో ఉందా అనేది అది చూసి ఓట్లు కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలవదు? 2% ఎందుకు వస్తుంది? అంటే ఫస్ట్ తగిలేసింది దెబ్బ, పెద్ద దెబ్బ తగిలేసి కోలుకోలేకపోతుంది కాంగ్రెస్. అదే అనేది ఎందుకు? ఇప్పుడు మనం ఆ రోజున విభజన రోజున చూసినటువంటి వాళ్ళు ఎవరు విభజన అసలు రాజేసింది? బయటోడు ఎవడన్నా చేశాడా? కేసీఆర్ చేస్తే ఎవడన్నా పట్టించుకున్నాడా? కేసీఆర్ చేస్తే ఎవరు పట్టించుకున్నారని ఆ రోజున? కాంగ్రెస్ పార్టీ తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని విడదీసింది. ఎందుకని? 2009 సంవత్సరం నాటికి తన పార్టీ పరిస్థితి దెబ్బతినబోతోంది, 15-20 సీట్లు తగ్గుతాయి అని చెప్పి వాళ్ళ రిపోర్ట్లు వచ్చినాయి. ఆ టైంలో మరి 15-20 ఎట్లా రప్పించుకోవాలి అంటే ఎక్కడ తగ్గుతున్నాయి అంటే ఆంధ్రప్రదేశ్లో దాదాపు 30కి పైగా సీట్లు ఉన్నాయి, అవి తగ్గబోతున్నాయి అని తేలింది. మరి అది ఎట్లా సాధించాలి అన్నప్పుడు రాష్ట్రం విడదీసేస్తే గనక 17 సీట్లలో 17 వచ్చేస్తాయి, ఎందుకంటే ఎంఐఎం మనకు మద్దతు వస్తుంది, 16 మనమే గెలిచేస్తాం, ఎందుకు బీఆర్ఎస్ అదే టీఆర్ఎస్ కూడా కలిసిపోతుంది, మనతో విలీనం అయిపోతుంది అని చెప్పారు.